హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వాట్సాప్లో రాబోతున్న 10 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే చెప్పబోతున్నాను. ఇందులో ప్రతి ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి. ఇందులో మీకేదైనా ఫీచర్ ఆల్రెడీ ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నెంబర్ 1 ఫీచర్, ప్రొఫైల్ ఫోటో ఆన్ ద టాప్. సో ఇలా మన ప్రొఫైల్ ఫోటో ఇక నుంచి టాప్ రైట్లో కనపడుతూ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనం సెట్టింగ్స్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే ఆ డ్రాప్ డౌన్ మెనూ నుంచి సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సెకండ్ ఫీచర్, అబౌట్ గురించి. ఎప్పుడో వాట్సాప్ వేసుకున్న కొత్తల్లో ఒక మంచి కొటేషన్ పెట్టేసి ఎప్పటికీ అదే మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఇంక నుంచి వీలు కాదు. సో అబౌట్ని ఎమోజిఫై చేయడంతో పాటు దీనికి ఒక డ్యూరేషన్ను కూడా సెట్ చేశారు. సో మనం ఈ అబౌట్లో రాసే మెసేజ్ 1 అవర్ నుంచి మ్యాక్సిమం 1 మంత్కి మాత్రమే సెట్ చేయగలుగుతాం. అంటే ఫ్రీక్వెంట్గా మార్చక తప్పదన్నమాట. అండ్ థర్డ్ ఫీచర్, యాడ్స్. ఇంక నుంచి వాట్సాప్లో కూడా యాడ్స్ అయితే వస్తాయి. బట్ ఓన్లీ మనం స్టేటస్లు చూసేటప్పుడు ప్లస్ ఛానల్లో మెసేజెస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మాత్రమే వస్తాయి. సో ఇంకా ప్రజెంట్ అయితే రాలేదు, బట్ త్వరలోనే వచ్చేస్తాయి. అండ్ ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి రిమైండర్స్ ఫర్ కాల్స్ అండ్ మెసేజెస్. ఎవరి నుంచైనా మనకి మిస్డ్ కాల్ వచ్చినా లేదా ఏదైనా మెసేజ్ వచ్చినా మళ్ళీ రిప్లై ఇద్దాంలే అని చెప్పేసి అనుకుంటాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఆ మెసేజ్ని సెలెక్ట్ చేసి రిమైండ్ మీ అని నొక్కాలి. అలాగే ఒకవేళ కాల్ అయితే దాన్ని తాకితే మనకి రిమైండ్ మీ అనే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా ఈ రిమైండర్ని మనం 2 అవర్స్ నుంచి 1 మంత్ వరకు సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు రిమైండర్ వస్తుంది కాబట్టి రిప్లై ఇవ్వలేదు అని అవతల వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి ఆస్క్ మెటా ఏ. ఈ ఫీచర్ యూస్ చేసి ఏదైనా టాపిక్ ఆర్ మెసేజ్ మెటా ద్వారా సెట్ చేసి రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1 ఇయర్ ఫాస్టాగ్ పాస్ని ఎలా తీసుకోవాలి అని వెతికి మీకు రిజల్ట్స్ అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ 6th వన్, గ్రూప్ స్టేటస్. సో ఇంక నుంచి మన గ్రూప్లో ఉండే మెంబర్స్కి మాత్రమే కనపడేలాగా గ్రూప్కి సపరేట్గా ఇంకొక స్టేటస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ గ్రూప్లో మెంబర్స్కి మాత్రమే అది విజిబుల్గా ఉంటుంది. 7th వన్, మెసేజ్ విత్ ఏ ఆర్ రైటింగ్ కంటెంట్ విత్ ఏ. ఇంక నుంచి మనం మెసేజ్ ఎంటర్ చేసిన తర్వాత మెటా ఏ ద్వారా సజెషన్స్ తీసుకొని ఇంకా ఎఫెక్టివ్గా మార్చుకోవచ్చు. అండ్ 8th ఫీచర్ వచ్చేసరికి డిసప్పీరింగ్ మెసేజెస్. అంతకుముందు డిసప్పీరింగ్ మెసేజెస్ మినిమం 24 అవర్స్ అయ్యాక మాత్రమే డిసప్పీర్ అయ్యేవి. బట్ ఇప్పుడు ఆ టైంని ఇంకా రిడ్యూస్ చేసి మన కోసం తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్ 9th ఫీచర్ వచ్చేసరికి మన చాట్ బ్యాకప్ని ఇంకాస్త సెక్యూర్డ్గా చేసేదానికి పాస్ కీని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంక నుంచి ఓల్డ్ ఎన్క్రిప్షన్ పాస్వర్డ్స్ కానీ ఏవి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో జస్ట్ మన ఫేస్ ఆర్ ఫింగర్ ప్రింట్ ద్వారా ఆ బ్యాకప్ని అయితే మళ్ళీ రీస్టోర్ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ 10th ఫీచర్ వచ్చేసరికి వాయిస్ మెసేజెస్ ఫర్ మిస్డ్ కాల్స్. ఈ ఫీచర్తో ఏదైనా మిస్డ్ కాల్కి రిప్లైగా వాయిస్ మెసేజ్ని అయితే రికార్డ్ చేసి సెండ్ చేయగలుగుతాము. సో మనం కాల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇవండి మనకు రాబోతున్న 10 ఇంట్రెస్టింగ్ వాట్సాప్ ఫీచర్స్. ఇందులో ఏ ఫీచర్లు మీకు ఆల్రెడీ ఉన్నాయో నాకు కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూశారు అని అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.